రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరీమణులందరికీ నా వందనాలండి. ఈరోజు మనం ఈ బైబిల్ తరగతి ద్వారా ఇశ్రాయేలీల రాజుల చరిత్రను నేర్చుకున్నామండి. ఇశ్రాయేల్ రాజులు మొత్తం 19 మంది ఇశ్రాయేల్ రాజులు. వీరిని మనము ఉత్తర రాజ్యం అని కూడా అంటాం. ఈ ఉత్తర రాజ్యంలో ఉన్న 19 మంది రాజుల చరిత్రను గురించి దేవుడు మనకు రాయించాడండి. ఎందుకు రాయించాడు అంటే వీళ్ళు మంచివారు కాబట్టి కాదు. వీళ్ళు ఏమి మంచివాళ్ళు కాదు, వీళ్ళు చాలా చెడ్డవాళ్ళే, వీళ్ళు చాలా దుర్మార్గులే. కొంతమంది గురించి చూస్తే దేవుడు వాళ్ళ భార్య పేర్లు, వాళ్ళ పిల్లల పేర్లు కూడా రాయలా. వాళ్ళ గురించి ఎక్కువ మాటలు కూడా ఉండవు. వాళ్ళ గురించి చాలా తక్కువ మాటలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు యోధా రాజులు చూసినట్లయితే వారందరూ ఒకే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. కానీ ఇశ్రాయేల్ రాజులు అలా కాదు, వేరు వేరు కుటుంబాలు, దాదాపుగా 9 కుటుంబాల నుండి వచ్చినటువంటి, అంటే 9 వంశాల నుంచి వచ్చిన రాజులు అనమాట. యోధా రాజులు దావీదు వంశం నుంచే వచ్చారు. అందరూ ఒకే వంశం. అలాగే వీళ్ళ యొక్క స్థితి అంటే దేవుడికి వాళ్ళ పేర్లు రాయడానికి కూడా ఇష్టపడక కొంతమంది రాజుల యొక్క భార్యల గురించి, వాళ్ళ కుమారుల గురించి ఏమి కూడా దేవుడు గ్రంథంలో రాయలేనట్టుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఇశ్రాయేల్ రాజుల్లో మొదటివాడు ఎవరంటే యెరోబాము. ఈరోజు మనం యెరోబాము చరిత్ర చూద్దాం. యెరోబాము అనే మాటకు అర్థం ఏంటంటే ప్రజలు విస్తరింతురు అని అర్థం. అర్థం ఏంటండి? ప్రజలు విస్తరింతురు అనే అర్థాన్ని మనం నిఘంటువులో చూడవచ్చు. కాలం గురించి చూస్తే 931 నుంచి కాలం, ఏ కాలం వాడు అంటే 931 నుంచి 909 వరకు మధ్యకాలం వాడు. 931 నుంచి 909 అంటే సుమారుగా 22 సంవత్సరాలు ఇతను పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. కుటుంబ చరిత్ర గురించి మనం చూస్తే కుటుంబం గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల వరకు చూడవచ్చు. మొదటి రాజులు 11వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల వరకు కుటుంబ చరిత్ర రాయబడిందండి. అంటే ఇతడట ఎఫ్రాయిమీయుడు. ఊరి పేరు ఏం పేరమ్మా? ఎఫ్రాయిము ఊరువాడు. మనం మాట్లాడి మీరు రాసుకుంటే మంచిది. ఎఫ్రాయిము. అలాగే జెరేదా సంబంధి, జెరేదా వంశం అన్నమాట. జెరేదా అక్కడ ఆ మాటల మనం చూస్తామండి. తండ్రి పేరు నెబాతు. తండ్రి పేరు ఏంటంటే నెబాతు. తల్లి పేరు అక్కడ రాయబడినటువంటి జెరూహా. ఈమె గర్భంతో ఉన్నప్పుడే విధవరాలు అయిందటండి. అంటే యెరోబాము పుట్టినప్పటికే తన తండ్రి చనిపోయాడు అనమాట. ఆ విషయాలు మొదటి రాజులు 11వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల వరకు మనం చూస్తే అర్థమవుతుందండి. యెరోబాము గురించి రాయబడిన మాటలు ఏంటంటే 28వ వచనంలో ఉన్నాయి. ఇతడు యవ్వనస్తుడు. యెరోబాము ఎటువంటి వాడటండి? యవ్వనుడు, మహాబలవంతుడు, బలాధ్యుడు. యవ్వనుడు, మహాబలాధ్యుడు, పనియందు శ్రద్ధ గలవాడు,
ఈయన గురించి 3 మాటలు మనం చూస్తున్నామండి. యవ్వనుడు, మహాబలాఢ్యుడు, పనియందు శ్రద్ధ గలవాడు. తండ్రి లేకపోయినప్పటికీ పెద్ద కుటుంబ బాధ్యతలు ఇతని మీద పడడం వల్ల ఇతను బహుశా సొలొమోను రాజుగా ఉన్నప్పుడు తన తండ్రి చేసినటువంటి ఉద్యోగము ఈయన చేస్తూ ఉండొచ్చు. మొత్తానికి వీళ్ళందరూ కూడా సొలొమోను దగ్గర ఉద్యోగస్తులండి. సొలొమోను పరిపాలనలో సొలొమోను వద్ద ఒక ఉద్యోగుల్లో ఒక కుటుంబం అన్నమాట. ఈ కుటుంబం కూడా ఒక సాధారణమైనటువంటి కుటుంబం అన్నమాట. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారి వీళ్ళు. అయితే ఇతను ఎలా రాజు అయ్యాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ 29వ వచనంలో మనకు ఆ విషయాలు కనపడతాయి. ఏంటంటే సొలొమోనుకి ఇతనికి మొదటిసారిగా చిన్న వివాదం వస్తుంది. ఏంటంటే సొలొమోను ఇతని గురించి, ఇతని తెలివితేటల గురించి, ఇతని పనితనం గురించి, ఇతని బలం గురించి తెలుసుకొని యోసేపు సంతతి వారు చెయ్యలేకపోతున్నటువంటి పనిని ఈయనకి అప్పగిస్తాడనమాట. నువ్వు చెయ్యి, ఆ సంతానం వాళ్ళు చేయలేకపోతున్నారు, ఆ పనిని నువ్వు చేయాలి అని చెప్పేసి ఆ పని భారాన్ని, వాళ్ళు చేయలేకపోతున్నటువంటి ఉద్యోగాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడండి? సొలొమోను ఈయనకి, యరొబాముకి చెయ్యమని ఆ భారమైన పని మీద అధికారిగా ఇతన్ని నియమించాడు. భారమైన పని అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరైనా తెలివితేటలు చూసి మంచివాడని చెప్పి ప్రమోషన్ ఇస్తారు, కానీ బలం ఉంది కదని చెప్పి ఇంకా కష్టమైన పనులు చెప్తే ఎవరికైనా కష్టంగా ఉంటుంది కదా. అప్పుడు ఇతను సొలొమోను మీద అలిగి, రాజు మీద అలిగి వెళ్ళిపోతూ ఉంటాడు. యెరూషలేమును విడిచిపెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాడు. అతను అలా వెళ్ళిపోతుండగా ఒక పొలంలో ఇతనికి ఒక ప్రవక్త కనపడతాడండి. 29వ వచనం నుంచి 39వ వచనం వరకు చూస్తే ఇతనికి అహీ అనే ప్రవక్త కనపడతాడండి. మనం ఇక్కడ ఏం రాసుకోవాలంటే ఇతడు ఎలా రాజు అయ్యాడు అన్నమాట. యరొబాము ఎలా రాజు అయ్యను. సాధారణమైనటువంటి ఒక ఉద్యోగి కదా, ఇతను ఎలా రాజు అయ్యాడంటే ఆ 29వ వచనం నుంచి 39వ వచనం వరకు దేవుడు అహీయా అనేటటువంటి ప్రవక్తని పంపిస్తాడు ఇతని దగ్గరికి. దేవుడు అహీయాను పంపుట. ఈ అహీయా అనే ప్రవక్త మంచి కొత్త వస్త్రాలు వేసుకొని ఈయన దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో ఈ యరొబాము నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈయన చుట్టుపక్కల ఎవరు ఉండరు, ఆ ప్రవక్త ఇతనే ఉంటాడు. అప్పుడు ప్రవక్త ఏమీ మాట్లాడకుండా తాను వేసుకొచ్చినటువంటి కొత్త బట్టలని 12 ముక్కలు చేస్తాడు, 12 తునకలు చేస్తాడు. 12 తునకలు చేసి ఇతని చేతిలో 10 తునకలు పెడతాడు. అంటే 10 ముక్కలు ఇతని చేతిలో పెడతాడు. ఇతనికి ఏం అర్థం కాదు. ఏంటి ఇతను పిచ్చోడ్లో ఉన్నాడు, కొత్త బట్టలు చింపేసుకున్నాడు ఏంటి, చింపేసిన ముక్కలన్నీ నా చేతిలో పెడుతున్నాడు ఏంటి అని మనం ఎవరైనా అలాగే కదా ఆలోచిస్తాం. అప్పుడు అహీయా చెప్తాడనమాట, అయ్యా ఈ 10 ముక్కలు ఏంటంటే 10 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అతని కుమారుడు ఒకడు నిత్యము సింహాసనం మీద ఉంటాడని వాగ్దానం చేశాడు కనుక ఈరోజు సొలొమోనుని అతని రాజ్యాన్ని ఉంచుతున్నాడు. లేకపోతే అది కూడా నీకే ఇచ్చేద్దాం, 12 ముక్కలు నీకే ఇచ్చేద్దాం. కానీ దేవుడు వాగ్దానం చేశాడు కనుక దావీదుకి అవి ఉంచబడ్డాయి కనుక నీ చేతికి 10 గోత్రాల వారిని దేవుడు అప్పగిస్తున్నాడు. ఈ 10 గోత్రాలకి నువ్వు రాజు అవుతావు అని అక్కడ మొట్టమొదటిసారిగా ఈ యరొబాముకి అలాంటి ఆలోచన లేదు, రాజు అవ్వాలని ఆలోచన లేదు, రాజు అవుతానని ఆలోచన కూడా లేదు. కానీ దేవుడే అతనికి పిలిచి అర్హత లేనటువంటి ఒక జాబుని ఇస్తానని చెప్పడం జరిగిందండి. అయితే 40వ వచనంలో చూస్తే వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఎలాగో రాజుగారి దాకా తెలిసిపోతుంది. ఎవరో ఒక అహీ అనే ప్రవక్త యోదయ నుంచి వచ్చాడట. వచ్చి ఈ యరొబాముకి రాజు మీద తిరుగుబాటు చేసి రాజు చెప్పిన పనిని చేయకుండా వెళ్ళిపోతున్నటువంటి యరొబాముని కలిసి ఆయనకి ఈ వస్త్రాలు
ఇలాగ ముక్కలు చేసి ఇచ్చి నువ్వు ఇశ్రాయేలుకి రాజు అవుతావు అని చెప్పాడట అనే విషయం తెలియగానే సొలొమోనుకి విపరీతమైన కోపం వచ్చేస్తాడు. ఎవరాడు? నేనేంటో, నేను ఇశ్రాయేలుకి రాజును, నేనంతా అతనంతా, అతను నా కాలు దగ్గర పనిచేసేటటువంటి ఒక దాసుడు, ఈయన 10 గోత్రాలకు రాజు అవుతాడా? అదేలాగా కుదురుతుంది, నేనుండగా అలా జరగనిస్తానని చెప్పి వెళ్ళి ఎవరక్కడ వాడిని పట్టుకొని రండి అని చెప్పేసి వెంటనే మనుషుల్ని పంపుతాడు. సొలొమోను మనుషులు పంపాడనే సంగతి తెలుసుకున్న యెరోబాము ఏం చేస్తాడంటే ఆ యెరూషలేమును విడిచిపెట్టేసి ఆయన ఐగుప్తుకి పారిపోతాడు. ఐగుప్తుకి పారిపోయి అక్కడ కొంతకాలము నివసిస్తాడండి. ఆ 40వ వచనంలో ఆ విషయాలన్నీ ఉంటాయి. 1 రాజులు 11వ అధ్యాయము 40వ వచనంలో ఆయన పారిపోతాడండి. ఐగుప్తు రాజు అయిన శేషకు అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర ఆయన కొన్నాళ్ళు బస చేస్తాడు. మరలా ఎప్పుడు మళ్ళీ వస్తాడు యెరూషలేం కంటే సొలొమోను చనిపోయాడన్న వార్త వినిన తర్వాతే వస్తాడు. సొలొమోను చనిపోయాడని, అతని తర్వాత అతని కుమారుడైన రెహబాము పట్టాభిషేకం జరిగిందని, ఆ సంగతులు తెలుసుకొని ఆ పట్టాభిషేక కార్యక్రమం నాడు జరిగే మహాసభకి ఆయన కూడా హాజరవుతాడండి. వెళ్ళిపోయిన యెరోబాము ఐగుప్తు నుంచి మరల ఎప్పుడు వచ్చాడండి? సొలొమోను చనిపోయిన తర్వాత వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో రెహబాము పట్టాభిషేకం జరుగుతుందండి. అప్పుడు ఆ సందర్భంలో యెరోబాము అక్కడే ఉంటాడు, ప్రజలందరూ అక్కడే ఉంటారు. ప్రజలందరూ నూతనంగా రాజు అయినటువంటి సొలొమోను కుమారుడైన రెహబాముని ఒక విన్నపం చేసుకుంటారు. ఏంటి విన్నపము? అయ్యా, మీ తండ్రి అయిన సొలొమోను కాలంలో మేము చాలా పన్నుల భారాన్ని భరించాము, తమరు రాజు అయిన తర్వాత అయినా ఆ భారాన్ని మీరు తగ్గించాలి, మేము కట్టుకోలేకపోతున్నాం, మేము చాలా శ్రమ అనుభవించాము, వాటి వల్ల దయచేసి మీరు ఆ పన్నుల భారాన్ని తగ్గించి మమ్మల్ని అందరినీ కూడా కనికరించాలని ప్రజలందరూ రాజుగారి దగ్గరికి వచ్చి విన్నపం చేసుకుంటారు. అప్పుడు రాజు 3 రోజులు గడువు అడుగుతాడు ఆలోచించడానికి. 3 రోజుల తర్వాత రండి, మీకు ఏదో విషయం చెప్తాను అని. 3 రోజుల లోపల అతను 2 వయసులో పెద్దవారిని పిలిపించి సలహా అడుగుతాడు. తర్వాత యవ్వనస్తుల్ని కూడా పిలిపించి సలహా అడుగుతాడు. వయసులో పెద్దవారైన వారు వచ్చి ఏమంటారంటే, నాయనా, ప్రజలు చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీకు మంచిది, నీ పరిపాలన నిలబడుతుంది, అది చాలా క్షేమము నీకు, ప్రజలందరూ కోరుకున్నట్లుగా పన్నులు తగ్గించినాయనా అని చెప్తారు. కానీ యవ్వనస్తులు ఏమంటారంటే, మీ నాన్నగారి కంటే నువ్వు ఎక్కువ పన్నులు తీసుకో, ఆయనకంటే నువ్వు భారంగా ప్రజల మీద నువ్వు పన్నులు మోపితే నేను గౌరవిస్తారని యవ్వనస్తులు చెప్తారు. 3 రోజుల తర్వాత వచ్చిన ప్రజలకి ఆ రెహబాము ఏం చెప్తాడంటే, మా నాన్నగారి కంటే ఎక్కువ పన్నులు నేను మీకు విధించబోతున్నాను అనే సంగతిని ఆయన చెప్తాడనమాట. అప్పుడు ప్రజలందరికీ కోపం వస్తుందండి. వారు రాజు మీద తిరస్కారం వచ్చేస్తుంది. వాళ్ళకి తిరస్కారం వచ్చేసి అప్పటికి రాజు కుటుంబానికి శత్రువుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే యెరోబాము ఒకడే ఉన్నాడు. సొలొమోను మీద తిరుగుబాటు చేసినవాడు. సొలొమోను చచ్చిపోయే వరకు కూడా మళ్ళీ గడ్డ మీద అడుగు పెట్టకుండా ఉన్నవాడు ఎవరండి? యెరోబాము. కాబట్టి ఆల్రెడీగా ప్రజల్లో అలాగా పాకిపోయింది. అహియా ప్రవక్త వచ్చి అతని చేతికి 10 ముక్కలు బట్టలు ఇచ్చాడని, ఈ 10 గోత్రాలకి నువ్వు రాజు అవుతావని చెప్పాడని అన్నీ ప్రజలకు తెలుసు కనుక ప్రజలు ఏం చేశారంటే, వెంటనే ఇతను మనకు అక్కర్లేదు, ఇతను రాజ్యం మనకొద్దు, మనము వేరైపోదాము, మనము 10 గోత్రాలను కలిపి యెరోబాముని రాజుగా చేసుకుందామని ప్రజలందరూ వచ్చేసారండి అక్కడికి. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనంలో యెరోబాము ఇశ్రాయేలీయులకు రాజాయను అనే మాట మనం చూస్తామండి. అంటే దీని వెనకాతల దేవుడు జోక్యం ఉంది. ప్రవక్త ముందే చెప్పాడు, ప్రవక్త ప్రవచించాడు, అహియా ప్రవక్త ప్రవచించాడు. చెప్పిన ప్రకారంగానే ఏం జరిగిందంటే సొలొమోను మరణం సంభవించింది. సొలొమోను మరణం సంభవించడమే కాకుండా రెహబాముకి ఈ చెడ్డబుద్ధి వచ్చింది. ఏంటి? ప్రజలకి విపరీతమైన పన్ను వేయాలనే ఆలోచన రావడం. అప్పుడు ప్రజలందరూ అతని మీద తిరుగుబాటు చేసి ఈ యెరోబాముని రాజుగా చేయడం, ఇదంతా దేవుని యొక్క జోక్యంతో జరిగినటువంటిది. కనుక అలాగా ఏమయ్యాడండి? యెరోబాము రాజు అయ్యాడండి. యెరోబాము రాజాయను. 1 రాజులు 12వ అధ్యాయము 20వ వచనంలో ఆయన రాజు అయ్యాడు అనే సంగతి
రాయబడ్డ మనం చూస్తామండి. ఇతను రాజు అయిన తర్వాత చేసినటువంటి మొదటి తప్పు ఏంటంటే ఇతనికి ఒక చెడ్డ ఆలోచన వచ్చిందండి. సాధారణంగా ఎవరికైనా ఏదైనా ఉన్నత స్థాయికి వచ్చేసిన తర్వాత గర్వం వచ్చేస్తుందంట, స్వార్థం పెరిగిపోద్ది, డబ్బు పిచ్చి పెరిగిపోద్ది, ఏంటంటే మదం పెరిగిపోద్ది. ఈయనకి కూడా ఒకలాంటి దేవుడు ఇతని దగ్గర 10 గోత్రాల వాళ్ళు ప్రజలు ఉన్నారు. అధిక సంఖ్య ఎవరి దగ్గర ఉన్నారండి? మెజారిటీ పీపుల్స్ ఎవరి దగ్గర ఉన్నారు? యెరోబోము దగ్గర ఉన్నారు. సొలొమోను కుమారుడి దగ్గర ఎవరున్నారు? 2 గోత్రాల వాళ్ళే ఉన్నారు. యోధా గోత్రము, బెన్యామీన్ గోత్రం మాత్రమే ఉన్నారు. ఈయన దగ్గర చూస్తే ఎక్కువ జనాభా ఉన్నారు. కానీ ఈయనకి టెన్షన్ ఏంటంటే ఈ ఎక్కువ జనాన్ని ఆయన ఎప్పుడైనా కానీ ఇంకా లాక్కుంటాడేమోనని చిన్న చెడ్డ ఆలోచన వచ్చిందండి. చెడ్డ ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన రావడానికి కారణం అంటే 2 గోత్రాలే ఉన్న వాళ్ళ దగ్గర దక్షిణ రాజ్యం దగ్గర దేవాలయం ఉంది, యెరూషలేము దేవాలయం ఉంది. వీళ్ళ దగ్గర దేవాలయం లేదు. కాబట్టి ప్రజలు సెంటిమెంట్గా 3 సార్లు సంవత్సరానికి ఆ పండగ చేయడానికి ఆ దేవాలయం దగ్గరికి యోదయలోనికి వెళ్తారు. అప్పుడు రాజుగారు వాళ్ళకి ఏదైనా మంచిగా చేసి వాళ్ళని మచ్చిక చేసుకొని మళ్ళా తన రాజ్యంలోనికి వాళ్ళు తీసుకెళ్ళిపోతాడేమోనని ఉద్దేశంతో ఈయన ప్రజలను అనుమానిస్తాడు. ప్రజల నమ్మకాన్ని ఈయన తప్పుగా ఆలోచిస్తాడు. ఆలోచించి ఏం చేశాడంటే ఇలా కాదు, ప్రజలు ఎవరిని కూడా యెరూషలేము వెళ్ళనివ్వకుండా చెయ్యాలనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడికి పరమ అసహ్యమైనటువంటి కార్యం చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? దానిలో ఒకటి, బేతేలులో ఒకటి, 2 దూడబొమ్మలు, బంగారపు దూడబొమ్మల్ని ఆయన తయారు చేయించి మనల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన యెహోవా ఇవే తీసుకొచ్చాయి, ఇవే యెహోవా, మీరు యెహోవానే ఆరాధించండి, కానీ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే చేయండి అని చెప్పి ఏం చేశాడంటమ్మా? 2 దూడబొమ్మల్ని తయారు చేసి సరిహద్దుల్లో అంటే దానిలోనూ బేతేలులోనూ ఆయన నిలిపినట్టుగా 26వ వచనం నుంచి 12వ అధ్యాయం 26 నుంచి 30 వచనాల్లో ఆ సంగతులు మనం చూడొచ్చండి. ఇది 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఉంది. 13వ అధ్యాయము 8 నుంచి 19 వరకు కూడా మనము చూడవచ్చు. అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఈయన తప్పు చేయడం మాత్రమే కాకుండా ప్రజలందరి చేత తప్పు చేయించాడు. అంటే తప్పని చెప్పవలసిన వాడు తప్పు చేయడం మాత్రమే కాక ప్రజలందరూ విగ్రహారాధికులు అయిపోవడానికి ఒక కారకుడు అయిపోయాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలు అశ్షూరు చెరకు వెళ్ళిపోవడానికి మూలకారకుడు ఎవరైపోయారండి? యెరోబోము చేసిన పాపమే కారణమైపోయినట్టుగా మనం తర్వాత ఆలోచించవచ్చు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ విషయంలో కోపపడ్డాడో నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనం చూస్తే 32:4లో సీనాయి కొండ దగ్గర అహరోను చేసిన దూడబొమ్మను పెట్టే కదండి. అహరోనుకి అందరూ ముగ్గుల్లో చెవుల్లో ఇచ్చి దూడబొమ్మ తయారు చేసుకొని ఇదే మనల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిందని పూజలు చేయడం వల్ల దేవుడి కోపం వచ్చి వాళ్ళందరినీ దహింపు చేశారు. అదే పాపాన్ని మరలా ఎవరు చేశారండి? మళ్ళీ బైబిల్లో మళ్ళీ రాజు చేశాడు. ఎందుకు ఇలా చేశాడు అంటే అసలు ఇతని స్థాయి ఏంటి, ఇతని స్థితి ఏంటి, ఒకప్పుడు ఇతని జీవితం ఏంటి అంటే ఒక దాసుడు లేదా రాజుగారి దగ్గర పనిచేసే ఒక సామాన్యమైన చిన్న ఉద్యోగి. అటువంటి వాడికి దేవుడు ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడితే 10 గోత్రాలకు రాజుని చేస్తే ఆ స్థితిని కాపాడుకోలేక నిలబెట్టుకోలేక అతనంతర అతనే కూల్చుకున్నాడు అనుమానాలతో. ఏంటంటే ప్రజలు ఎక్కడ వెళ్ళిపోతారో అతని దగ్గరికి, ఎక్కడ రాజుగారి దగ్గర చేరిపోతారో ఆ రాజుగారు ఎక్కడ వీళ్ళని లాగేసుకుంటాడనని, యెరూషలేము బహుదూరము, మీరు వెళ్ళలేరు, మీ కాలు పీగుతాయి, మీకు చాలా ఖర్చు అయిపోతుంది, అందుకనే మీకోసమే నేను ఈ ఏర్పాటు చేశానని అలాగా ప్రజలతో చాలా మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. అంత మాత్రమే కాకుండా ఇతను ఇంకా చాలా ఉన్నత స్థలాలు కట్టించాడు. అంటే ఇక ఎక్కడ కొండల మీద ఎక్కడ ఏ ఊర్లో పడితే ఆ ఊర్లోనే యెహోవాకి ఉన్నత స్థలాలు, బలిపీఠాలు ఆయన కట్టించినట్టుగా, దహన బలులు అర్పించినట్టుగా అలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 32 నుంచి 33 వచనాల్లో చూస్తే ఇశ్రాయేలీయులకి 7వ నెల 14వ తారీఖున కోత పండగ చేస్తారండి. కోత పండగ 7వ నెల
14వ తారీఖున కోత పండుగ చేస్తారు. ఈయన ఏం చేశాడంటే వాళ్ళు చేసినప్పుడే మనం ఎందుకు చేయాలని చెప్పి ఈయన 8వ నెల 15వ తారీఖున పెట్టాడండి. డేట్ ఏం చేశాడమ్మా? డేట్ మార్చేసాడు ఇతను. దేవుడు ధర్మశాస్త్రంలో ఏ నెల చేయమంటే ఆ నెల చేయాలి, కానీ దేవుడు చెప్పలేని దానిని దేవుడు చెప్పాడని చెప్పి ప్రజలకు అందరికీ నమ్మించి ఇతను ఇంకొక తారీఖుని అనౌన్స్మెంట్ చేసి ఆ 8వ నెల 15వ తారీఖున కోత పండగ చేయించాడండి ఇశ్రాయేలు చేత. ఇదొక తప్పు. ఇంకా ఏం చేశాడు? 3వ తప్పు ఏం చేశాడంటే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడింది 11వ అధ్యాయము 14వ వచనంలో, 2వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 14వ వచనంలో లేవీలందరినీ కూడా దేశం నుంచి తరిమేశాడట. లేవీలు అంటే ఎవరండి? యాజకులు, యాజకవృత్తి చేసేవాళ్ళు. లేవీలకి అన్నీ తెలుసండి. అంటే ఈ ఆచారాలు ఎలా చేయాలో, ఈ వ్యవహారాలు ఎలా చేయాలో, ఈ పండగలు ఎలా చేయాలో, ఈ దహన బలి ఎలా ఇవ్వాలో, దేవాలయాలు ఎలా పనిచేయాలో అన్నీ ఎవరో తెలుసు, లేవీలకు తెలుస్తుంది. కాబట్టి లేవీలందరినీ కూడా తరిమేస్తే దేశం నుండి ఈ నచ్చినట్టు చేయొచ్చండి. ఇంకా అడిగిన వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే లేవీలందరినీ తరిమేశాడంట. అప్పుడు ఆ లేవీలందరూ యోదయకు వచ్చి యోదయలో తలదాచుకున్నట్టుగా అక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనకు రాయబడిందండి. ఇక్కడ ఆయన చేసిన తప్పుల గురించి రాయాలండి. పాపాలు ఏంటి? అతను చేసిన పాపాలు: 1, దూడబొమ్మను చేయడం. దూడబొమ్మను చేయటం ఒక పాపం. 2ది ఏంటండి? కోత పండగను మార్చుట. 3వ పాపం ఏంటండి? లేవీలను దేశం నుండి వెళ్ళగొట్టుట. ఇవన్నీ యెరొబెయాము చేసినటువంటి పాపాలుగా మనము చూడొచ్చండి. అప్పుడు ఏం చేశాడట? 15వ వచనంలో చదివితే 2వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 15వ వచనంలో తనకిష్టమైనటువంటి వారిని, తనకు నచ్చిన వారిని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడండి. అప్పుడు అతను ఆడిందే ఆట, పాడిందే పాటగా చేసుకున్నాడు. తనకు నచ్చిన వారిని యాజకులుగా చేయుట. అంటే ఈయనకి ఇంకా లేవి గోత్రీకులు అక్కర్లేదు. ఏ గోత్రం వాళ్ళైనా యాజకులుగా పెట్టేసుకుంటాడండి. ఇంకా గోత్రంతో పని లేదు. ఎవరు నచ్చితే వాళ్ళని, ఇతర మాట ఎవరు ఆడితే వాళ్ళని, అలాగనమాట. అప్పుడు మరలా దేవుడు 2వసారి ప్రవక్తను పంపించాడండి. మొదట ఒక ప్రవక్తను పంపించాడు కదండి. ఈ ప్రవక్త ఏమో అతని దగ్గరకు వచ్చి చాలా మంచి మాటలు చెప్పాడండి. అవన్నీ మనం చదువుకోలేదు, కానీ చాలా పెద్ద అధ్యాయమే చెప్పాడండి. ఆ ప్రవక్త వచ్చి అతనికి చాలా మంచి విషయాలన్నీ చెప్పాడండి. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 29 నుంచి 39 వరకు కూడా 10 వచనాల్లో కూడా, నాయనా నువ్వు కనుక చక్కగా పరిపాలన చేస్తే, దావీదులా పరిపాలన చేస్తే నీ రాజ్యము స్థిరంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు కనుక చెడుగా చేస్తే నీవు ఉండవు, నీ రాజ్యం ఉండదని గట్టిగా హెచ్చరించాడండి ఆ ప్రవక్త, మొదట వచ్చిన ప్రవక్త. కానీ ఈయన హెచ్చరికలన్నీ తొంగలో దొక్కాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు 2వ ప్రవక్తను పంపించాడండి. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కూడా మనము ఈ ప్రవక్త చెప్పిన మాటలు చూడవచ్చు. ఈ ప్రవక్త కూడా యోదయ నుంచి వచ్చాడండి. ఇప్పుడు ఈ ప్రవక్త వచ్చి రాజుగారితో మాట్లాడలేదట. రాజుగారు ఆ సమయంలో ఎక్కడున్నారట? యెరొబెయాము బలిపీఠం దగ్గర ఉన్నాడట. బలిపీఠం దగ్గర ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడంట. ఏంటండి? బలిపీఠం దగ్గర ఉండి ధూపం వేసి బలి అర్పించడానికి రెడీ అయిపోయాడు. అంటే ఈయనే రాజు, ఈయనే యాజకుడు, అన్నీ ఈయనే ఇంకా నచ్చినట్టుగా అంతా చిందరవందరగా గందరగోళంగా చేసేస్తున్నాడు అనమాట. అప్పుడు ఆ ప్రవక్త వచ్చి బలిపీఠమా 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 అన్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడండి? ప్రవక్త బలిపీఠాన్ని వంక పెట్టుకొని రాజుతో మాట్లాడుతున్నాడు. బలిపీఠమా బలిపీఠమా అని పిలిచి, ఇదిగో యోదయలో ఒక శిశువు పుడతాడు, అతని పేరు
హోషియా అనేటటువంటి ఒక బిడ్డ యోదయలో పుడతాడో అతడు వచ్చి నీ మీద ఎవరైతే ధూపం వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ దహింపజేస్తాడు, ఈ ప్లేస్లో దహింపజేస్తాడు. అలాగే ఈ బలిపీఠం మీద ఇప్పుడు పశువులు కాలుస్తున్నారు, కానీ మనుషుల శల్యాలను అతను వచ్చి కాలుస్తాడు అని ఆ మాటలు చెప్తాడండి. దానికి ఇదే ఆనవాళ్ళు అని ఒక సూచన చెప్తాడు. ఇవి జరుగుతాయి. ఒక వ్యక్తి వచ్చి ఈ బలిపీఠం కట్టిన వాడి మీద, ఈ బలిపీఠం ప్లేస్ మీద మనుషులు కాలుస్తాడు అని ఒక శిశువు పుడతాడు. అతని పేరు హోషియా. ఆ హోషియా అనేవాడు వచ్చి ఇదన్నీ చేస్తాడని ప్రవచించాడండి. ప్రవచించినప్పుడు దానికి ఇదే ఆనవాలు అని చెప్తాడు. ఏంటి ఆనవాలట? బలిపీఠము ఈ క్షణమే బద్దలైపోద్ది. ఇంకేమవుతుంది? దాని మీద చాలా బుగ్గి, అంటే చాలా పశువులు వధించిన బూడిద బుగ్గి ఉంటుంది కదండి, అదంతా కూడా భూమిలోకి ఒలిగిపోతుంది. ఇదే ఆనవాలంటాడండి. అప్పుడు అలా చెప్పగానే వెంటనే తక్షణమే బలిపీఠము బద్దలైపోవడము, అందమీద ఒలుగు కాలిపోయి ఉన్న బుగ్గంతా అందులోకి వెళ్ళిపోవడము ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోతారు. అంటే ఇప్పుడు రాజుగారి పరిస్థితి ఏంటండి? ఇది అబద్ధమని అనడానికి అవకాశం ఉందా? లేదు. ఆ ప్రవక్తను దేవుడే పంపించాడని అందరికీ అర్థమైపోయింది. రాజుగారు చేసేది తప్పని అందరికీ అర్థమైపోయింది. అప్పుడు రాజుగారు కోపం వచ్చేసింది రాజుగారికి. ఎవరక్కడ? వాడిని పట్టుకొని బంధించండి అని చెయ్యి చాపాడంట. బలిపీఠం మీద వెళ్ళి చెయ్యి చాపిన వెంటనే ఏమైందట? అతను చెయ్య ఎండిపోయిందటండి. చెయ్యి అంతా ఎండిపోయిందటండి. చెయ్యి ఎండిపోవడం అంటే ఎలా ఉంటుంది? కర్ర ఎండిపోవడం చూశారండి? కర్ర ఎండిపోతే ఎలా ఉంటుంది? దానికి ఇంకా పదును తడి ఏమో ఉండదు. ఇతను ఎంత చెయ్యిని మళ్ళీ తీసుకుందామని చూసినా ఇది మాట వెళ్ళా, ఏళ్ళు ఎండిపోయాయి, చెయ్యి అంతా ఎండిపోయింది. శరీరం అంతా బాగుంది కానీ చాపిన చెయ్యి మాత్రం ఎండిపోయిందండి. కుష్ఠరోగం వచ్చినట్టుగా ఎండిపోయిందట. ఇప్పుడు తనకి ఆ క్షణంలో బాధేసింది. ఇప్పుడు ఆ ప్రవక్తని బతిమలాడుకున్నాడట. అయ్యా, నేను చేసింది తప్పే, నేను ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నీ మీద చెయ్యెత్తాను, తప్పే, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, దేవుడికి ప్రార్థన చేసి నన్ను బాగు చేయమని చెప్పు అని బతిమలాడుకున్నాడట. ఇప్పుడు నిజంగానే మారుమనసు పొందాడు అనుకొని ఆ ప్రవక్త దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు అతని చెయ్యిని బాగు చేసేసాడండి. బాగుపడిపోయిన తర్వాత ఏమైనా బుద్ధి వచ్చేసిందా? మళ్ళా మామూలే, కుక్కతోక వంకర అంటాం కదండి. అంటే మళ్ళీ ఆ రోజుకు బాగుంటారు, మళ్ళీ మామూలే. కొంతమంది చూడండి, ఆదివారం వాక్యం విన్నప్పుడు బాగా మారుమనసు వచ్చేస్తుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ మామూలే. ఏంటంటే బుధవారం బైబిల్ క్లాస్ వచ్చినప్పుడు వాక్యం విన్నప్పుడు బాగుంది అనిపిస్తుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మామూలే. ఈయన జీవితం కూడా అటువంటిదేనండి. అందుకనే 23వ వచనం చూడండి, మొదటి రాజుల గ్రంథం 13:23లో అతడు మరలా తన దుర్మార్గమును విడిచిపెట్టలేదు అనే మాట రాయబడిందండి. మళ్ళీ మామూలుగానే అతను దుర్మార్గంలోనే బ్రతికినట్టుగా చూస్తూ ఉన్నామండి. అప్పుడు ఆ ప్రవక్త అంతటితో అయిపోలేదండి, ఇంకా అతనికి చాలా శాపనార్థాలు పెట్టాడు. మొదటి రాజుల గ్రంథంలో 14వ అధ్యాయము మరి 1 నుంచి 17 వచనాల వరకు చూస్తే అతను ఏం చెప్పాడంటే, ఇంకా గత 13వ అధ్యాయం అంతా పూర్తిగా చదివితే, నీ వంశంలో నీ సంతానంలో ఎవ్వరూ మిగలరు, నీ కుటుంబంలో నీకు సంబంధించిన వాళ్ళందరూ చచ్చిపోతారు, ఎవ్వరూ భూమి మీద ఉండరు, ఒకడు చెత్తను తుడిచినట్టుగా తుడిచివేయబడతారు అని దేవుడు ప్రవచింపజేశాడండి ఆ ప్రవక్త ద్వారా. అతను చెప్పి ఇలా వెళ్ళిపోతాడు. 14వ అధ్యాయం 1వ వచనంలోనే ఇంటికి వెళ్ళగానే యెరోబాము కుమారుడు అబీయా అనేవాడు ఉంటాడు, అతను కాయిలా పడ్డాడని వార్త వింటాడు. కాయిలా పడ్డం అంటే ఏంటండి? జబ్బు పడడం. కొడుక్కి జబ్బు చేసిందంట. ప్రవక్త గారేమో నీ ఇంట్లో ఎవరు బతకరు, అందరూ చచ్చిపోతారని చెప్పాడు. చెప్పిన వెంటనే ఇంటికి వెళ్ళగానే కొడుక్కి జబ్బు చేసింది. జబ్బు చేసిన వెంటనే ఈయనకి అర్థమైపోయింది, నేను చేసిన పాపం వల్లే నా కొడుక్కి జబ్బు వచ్చింది. అప్పుడు ఇతను కొంచెం జ్ఞానవంతుడిగా ఆలోచిస్తున్నాడు. ఎలా ఆలోచిస్తున్నాడంటే, నాకు చెయ్యి ఎండిపోయినప్పుడు ప్రవక్త గారు బతిమలాడితే బాగు చేశాడు, అలాగే ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగు అయిపోతుంది. కానీ ఈ కుయుక్తి ఉంది ఇతనికి. కుయుక్తి ఏంటి? అమ్మా, నువ్వు ఒక పని చెయ్యి, నా కొడుకు అంటే బాగు చేయడం, ప్రవక్త చాలా కోపం మీద ఉన్నాడు, నువ్వు ఎవరో ఆవిడలాగా నువ్వు వెళ్ళు,
మారువేషం వేసుకొని రాజుగారి భార్యలాగా బట్టలు వేసుకొని కాకుండా ఒక పేదరాళ్ళలాగా మారువేషం వేసుకొని ఏదో జుత్తది దువ్వుకోకుండా ఏదో పిచ్చిదానిలాగా నువ్వు వెళ్ళి నీ కొడుకు అనారోగ్యం పడ్డాడని నీ కొడుకుని బాగు చేయమని బతిమలాడుకో అని ప్రవక్త దగ్గరికి యోదయ్యకి పంపిస్తాడండి. ఎవరో రాజుగారు. యెరోబాము చూడండి, అతను తప్పు చేసి వెళ్ళి కాలు మీద పడచ్చు కదా, వెళ్ళి పశ్చాత్తాప పడచ్చు కదా, మారు మనసు పొందొచ్చు కదా. అతను మారాడంట. అతను చక్కగా ఇంట్లో కూర్చుంటాడట. ఎవరిని పంపిస్తున్నాడండి? భార్యని. అది దేవుడి దగ్గరికి యాసం వేసుకొని వెళ్ళమంటున్నాడండి. చూడండి, దేవుని సేవకుడి దగ్గరికి అబద్ధం చెప్పమంటున్నాడండి. అందుకనే ఒక తప్పు చేస్తేనండి 100 తప్పులు చేస్తుంది. పాపం మనల్ని సులువుగా చిక్కులు పెడుతుంది. ఎప్పుడైనా సరే కానీ పాపం చేస్తే పాపం మనల్ని సులువుగా చిక్కులు పెడుతుంది. ఒక తప్పుకి ఇంకో తప్పు, ఒక తప్పుకి ఇంకో తప్పు, అలా మనం చేయవలసి వస్తుంది. అది యెరోబాము జీవితంలో మనం చూస్తామండి. ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్దామని వెళ్ళేటప్పటికి దేవుడు ముందే ప్రవక్తకి అన్నీ చెప్పేస్తాడు కదండి. యెరోబాము మన భార్యను మారువేషం వేసుకొని నీ దగ్గర పంపిస్తున్నాడు, నువ్వు మాత్రం ఏమాత్రం సందేహించకుండా నువ్వు యథార్థంగా నేను ఏం చెప్తానో అది నువ్వు చెప్పు ఆవిడికి అని చెప్పేసి దేవుడు ముందుగా చెప్పేశాడు కనుక అప్పుడు ఆమెట చూడండి 6వ వచనంలో ఆ గడపలో ఇంకా ఇలా అడుగు పెట్టకమైపోయినట్టు ఇలా అడుగు ఎడదామని ఇలా కాలు తీసిందట. చదువుతా బాబు ఆ మాట. ఈ అహియా ప్రవక్త ఆవిడ వస్తుందట, కాలు చప్పుడు విన్నాడటండి. కాలు చప్పుడు ఇంకా లోపలికి రాలేదు, మనిషిని చూడలేదు. చూడండి, మన ఇంటికి ఎవరైనా వస్తే కాలు చప్పుడు అవుతుంది కదండి. చప్పుడు విన్నప్పుడే మాట్లాడేస్తున్నాడండి. ఏమని? యెరోబాము భార్య లోపలికి రా అన్నది. ఏమైపోద్దమ్మా ఆవిడ? చూడండి, మనకు తెలుసు కొత్త నిబంధనలో ప్రవక్త దగ్గరికి లేకపోతే అపోస్తుల దగ్గరికి వచ్చి అబద్ధాలు ఆడతారు ఇద్దరు భార్యాభర్తలు. ఎవరండి? అననీయ చెప్పారు. వాళ్ళిద్దరేమో మొత్తం అంతా ఎవరికి తెలీదు, అబద్ధం ఆడేద్దాం, మనకు ఇంటికి అమ్మామని చెప్దాం, మన ఇద్దరం ఒక మాట మీద ఉందాం అనుకుని సగం దాచేసి సగం వచ్చి అబద్ధాలు చెప్పారండి. కానీ అక్కడ వాళ్ళకంతా తెలుసు. ఇక్కడ సేమ్ అలాగే జరిగిందండి. ఎవరో పేదరాల్లాగా ఎవరో వేషం వేసుకొని వచ్చింది ఆవిడ. భర్త గారు పంపించారు అలాగే వెళ్ళమని, కొడుకుని బతికించుకుందామని. పాపం వచ్చింది. ఆవిడ తెలివితేటలు కాదు. ఎవరు నేర్పారండి ఆ నటనంతా? ఆ భర్త యెరోబాము. ఆవిడ పాపం ఏమో చెప్దామని పవంట అనుకుని వచ్చి ఉంటుంది, ఇలాగ నమ్మించేద్దాం అలాగ నమ్మించేద్దాం అని. కానీ ఆవిడ కాలు చెప్పుడు వినగానే ప్రవక్త మాట్లాడుతున్నాడండి. చదవండి. యెరోబాము భార్య లోపలికి రా, నువ్వు వేషం వేసుకొని ఎందుకు వచ్చావు? దేవుడు నాకు ఆల్రెడీ ఆజ్ఞాపించాడు, నీతో మెత్తన మాటలు చెప్పమని లేదు, కఠినమైన మాటలు చెప్పమని నాకు ముందు చెప్పాడు. నువ్వు వెళ్ళి నీ భర్తకి చెప్పాలి కొన్ని మాటలు. ఏం చెప్తావు తెలుసా నీ భర్తకి అన్నాడండి. అంటే నీ పూర్వ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ఉండేవాడో, ఎక్కడ తీసుకెళ్ళి దేవుడు కూర్చోబెట్టాడో నువ్వు మర్చిపోయావు. అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్పాడని చెప్పు అన్నాడండి. దావీదులో బతకమని చెప్తే దావీదులో బతకరా నాయనా అని నేను చెప్తే, నీకు చిలక చెప్పినట్టు చెప్తే ఇలా చేస్తాడా మీ ఆయన అని చెప్పేసి నేను చెప్తున్నాడమ్మా. దేవుడు కోపంతో మాట్లాడుతూ మాట్లాడి అవన్నీ 14వ వచనం చదివాడు ఆయన. ఆయన అతన్ని నియమించబోడు. పాపం పుట్టించిన కనుక రెండు అల్లాడినట్లు ఇస్రాయేలు వారిని పెట్టి అప్పుడు వేరును కలిగించినట్టు వారి ప్రజలకు ఆడించి మంచి దేశంలో నుండి వారిని కలిగించి వారిని ఇంటి చేసిన నుండి ఇది అప్పుడు చెదరగొట్టును. అంటే తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయటమే కారణమైన యెరోబాము పాపమును బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోతున్నాడు. అప్పుడు యెరోబాము భార్య లేచి
ఎత్తుకొని పట్టణంలోకి వచ్చాను. ఆమె లోవిడి ద్వారకు గడప వద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. ఆవిడట ఇంటికి వచ్చి ఇంకా భర్తకి అన్నీ చెప్దామని మన ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారటండి అని చెప్పడానికి వచ్చింది. కానీ ఇలా అడుగెట్టగానే ఏమైందండి? కొడుకు చచ్చిపోయాడంటే. ఎవరైతే జబ్బు పడ్డాడో జబ్బు పడిన బిడ్డ తల్లి కబురు చెప్పడానికి ఇంటికి వచ్చింది. ప్రవక్త దగ్గర నుంచి వచ్చిన వెంటనే ఇంట్లో అడుగు పెట్టగానే బిడ్డ చనిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. ఎలా చనిపోతారు? 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 13వ అధ్యాయము 20వ వచనంలో ఈయన మరణం గురించి రాయబడిందండి. 2వ దినవృత్తాంతాల్లో 13:20. బ్రతికిన కాలమున యెహోవావు మరలా బలం పొందలేదు. యెహోవాను ముట్టడం చేత అతను మరణమొందెను. ఇతనికి ఇంకో కుమారుడు కూడా ఉన్నాడు. ఈ నాదాబ్ అనే ఇతనికి ఇంకో కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఇతని తర్వాత రాజు అయ్యాడు. ఒక కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఇంకో కుమారుడు తర్వాత రాజు అవుతాడు. అయితే ఈయన చనిపోయే ముందట రెహబాముతో గొడవకి వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడట. రెహబాముతో యుద్ధానికి వెళ్ళి ఈయన చనిపోయినట్టుగా ఇక్కడ మనకు రాయబడిందండి. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 20వ వచనంలో ఆ విషయం మనం చూస్తున్నామండి. మొదటి రాజులు 14వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక సంగతి మనకు కనబడుతుంది ఆయన మరణం గురించి. మొదటి రాజులు 14:20. కాబట్టి నాదాబ్ అనేవాడు అతని తర్వాత 2వ రాజుగా ఇశ్రాయేలుకి రాజుగా అయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రవక్త మాటలు మనం అన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ ఆ ప్రవక్త ఏం చెప్తాడంటే, నీ వంశస్థులు నీ కొడుకు ఇప్పుడు ఇంటికి వెళ్ళినట్టు ఒక అతను చచ్చిపోయాడు కదండి, ఆ బిడ్డనే సమాధి చేస్తారు. అతను తప్ప ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరిని సమాధి చేయరు. ఆ శవాలన్నింటినీ ఆకాశ పక్షులు తింటాయి, కుక్కలు తింటాయి అన్నాడండి. అంత భయంకరంగా దేవుడు ఆ కుటుంబాన్ని శపించినట్టుగా మనం చూస్తున్నామండి. ఆయన్ని శాపాలండి. కుక్కలు ఆకాశ పక్షులు మీ కుటుంబ సభ్యులు తింటాయి తప్ప ఎవరిని సమాధి చేయరు. నువ్వు ఒక్కరిని సమాధి చేశారు. ఎవరండి? ఆ రోజు జబ్బుపడి చనిపోయిన బిడ్డను తప్ప అందరూ కుక్కలు తినడమే ఆకాశం. ఈ దేవుడు అసలు ఎందుకు గ్రహించాడండి ఈ విషయాలన్నీ మనకు ఎందుకు గ్రహించాడండి? ఇవన్నీ మన నోట్లో ఎందుకు ఇప్పుడు ఈరోజు చదివించేలా చేశాడండి? ఇందుకు 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 19వ వచనం మనందరికీ తెలిసిన 11వ వచనం అండి. మనందరికీ తెలిసిందే. మనకి బుద్ధి బోధ కలగడానికి పాత నిబంధనలో ఉన్న విషయాలు దేవుడు మనకి రాయించాడంటే, అంటే వారు చెడిపోయినట్లు మనం చెడిపోకుండా ఉండడానికి, వారు పాపం చేసినట్టు మనం పాపం చేయకుండా ఉండడానికి, వారు గర్వించినట్టు మనం గర్వించకుండా ఉండడానికి, వారు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండడానికి, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవడానికి, మన భార్యల్ని మన భర్తను మనం రక్షించుకోవడానికి, మన పిల్లలు మనం రక్షించుకోవడానికి, మన విగ్రహాలను చేయకుండా ఉండడానికి, మనం దేవుడికి భయపడడానికి, మనం దేవుడి ఆరాధనను పాడు చేయకుండా ఉండడానికి, ఇవన్నీ మనకు ఎందుకు గ్రహించాడండి? ఎవరైనా దేవుడు ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేస్తాడండి. కాబట్టి ఈ అక్షరాల మనకి ఇక్కడ కనపడుతుందండి. ఒక మనిషిని దేవుడు హెచ్చించగలడో తగ్గించగలడు, దీవించగలడు, శిక్షించగలడు. ఒక వ్యక్తి జీవితంలో 22 సంవత్సరాలు మరి గొప్పగా దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. కానీ 22 సంవత్సరాల్లో దేవుడికి నచ్చే ఒక్క మంచి పని చేయలేకపోయాడు. అన్ని చెడ్డ పనులు చేశాడు, ఒకటి కూడా మంచి చేయలేకపోయాడు. ఒక దేవుడు మనకి ఒక ఆయుష్ ఇస్తే మనం ఎన్ని మంచి పనులు చేసి దేవుడి దగ్గర మెప్పు పొందాలి. మనం ఎన్ని మంచి పనులు చేస్తున్నాం, మనం ఎన్ని చేతి పనులు చేస్తున్నాం, ఎవరికి వాళ్ళము ఆలోచించేస్తున్నాం. ఇలాగ ప్రతి వారము ఒక రాజు గురించి మనం అనేక సంగతులు తెలుసుకున్నాం. ఓపిక వాక్యం